డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని ఆమె సేవల్ని ఈరోజు ఆమెకు సేవించుకొని ఆమె యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రూరల్ శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు, అలాగే సోదరులు గిరిరెడ్డి గారు కలిసి ఆహ్వానించిన మేరకు ఈరోజు పొద్దున్నే ఈ ఆలయానికి రావడం జరిగింది. అనేక రకాలుగా దేవాదాయ శాఖని పునర్నిర్మాణ కార్యక్రమంలో గతంలో జరిగినటువంటి అనేక అపచారాలను ప్రక్షాళన చేయడం కార్యక్రమంలో ఈరోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తా ఉన్నాం. ఏదైతే తిరుమలలో తొలి రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన చేశారో దేవాదాయ శాఖని ఆలయాలలో జరిగినటువంటి తప్పు ఒప్పుల్ని సరిచేసి మొత్తం మీద ప్రక్షాళన చేస్తామని చెప్పి ఆయన ఆనాడు ప్రజలకి వాగ్దానం చేయడం జరిగింది. వాగ్దానాలు వారు చెప్పిన మేరకు, వారు ఇచ్చిన సూచనల మేరకు ఇవాళ ఆలయాల్లో ఇవాళ స్పష్టంగా కనపడుతూ ఉంది. ఏ ఆలయానికి వెళ్ళినా, ఏ పర్వదినం రోజు వెళ్ళినా ఒక ఆధ్యాత్మిక శోభ, ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలుగా ఇవాళ రాష్ట్రంలో ఆలయాలన్నీ వెలుగొందుతూ ఉన్నాయి. చాలా సంతోషం. ఈరోజు ప్రజల మధ్య భక్తి భావంలో ఉన్నటువంటి వారి సంకల్పాలను, వారి కోరికలను అమ్మవారి దగ్గర చేర్చుకునే సమయంలో ఈ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంకి వచ్చి ఇవాళ పెద్దలందరూ సోదరులందరితో కలిసి అమ్మవారి యొక్క సేవ చేసుకునే మహద్భాగ్యం నాకు కలిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ఈ సందర్భంలో సోదరులు శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు, అలాగే సోదరులు గిరిరెడ్డి గారు, ఆలయ ఉత్సవ కమిటీ పాలక మండలి
ఏదైతే ఇప్పుడు ఏర్పాటైందో వారు ఇక్కడ ఎఫ్ఏసీగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు అందరూ కలిసి ఒక విజ్ఞాపనని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మనకి రాజరాజేశ్వరి ఆలయంకి పక్కనే స్థలం ఉంది, ఆ స్థలం వృధాగా పోతుంది, అక్కడ ధ్యాన మందిరం కళ్యాణ మండపం కావాలి అని వారు కోరడం జరిగింది. దానికి అయ్యేటువంటి ఖర్చు 5 కోట్ల రూపాయలు. దీనికి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కట్టడానికి దాతలు ఉన్నారు. దాతలు ముందుకొచ్చి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్కి వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని అమ్మవారి తరఫున అందిస్తారు. అలాగే ప్రభుత్వం నుంచి, దేవాదాయ శాఖ నుంచి, ధార్మిక పరిషత్తు నుంచి 4 కోట్ల రూపాయలని ఇవ్వడానికి ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి గౌరవనీయులైన సోదరు శాసనసభ్యులకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను. మన ఇప్పుడు ఈఓగా ఉన్నటువంటి మా ఏసీ గారు ప్రతిపాదనలు పంపిన వెంటనే దానికి అనుమతులు ఇచ్చి రాబోయేటువంటి సుముహూర్తాన దానికి శంకుస్థాపన చేసే విధంగా సోదరు శాసనసభ్యులు ఏర్పాట్లు చేయాలని, దానికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని దేవాదాయ శాఖ ఇంజనీర్లను, చీఫ్ ఇంజనీర్ని ఇక్కడికి పంపిస్తాను. వారందరితో సమన్వయం చేసుకొని ఒక మంచి ధ్యాన మందిరం కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నిధుల్ని సమకూరుస్తాము. మీరు దానికి తగ్గ ప్రణాళికను తయారు చేసి ప్రభుత్వానికి పంపండి, వెంటనే ఆమోదం పత్రాలను మీకు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా దుర్గాష్టమి రోజున అమ్మవారి సేవకు వచ్చిన సందర్భంలో అమ్మవారికి మేము ప్రభుత్వం తరఫున మా సోదర శాసనసభ్యులు కోరిన కోరికని ఇక్కడ అనుమతిస్తూ వారికి ఆదేశాలు కూడా త్వరలోనే నేను పంపిస్తానని చెప్పి ప్రభుత్వం నుంచి అందజేస్తానని ఇక్కడ తెలియజేస్తాను. చాలా సంతోషం. ఆహ్వానించిన వెంటనే దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనవ రామనారాయణ రెడ్డి గారు రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి విచ్చేసి భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం వారిని సాయం చేయమని అడిగినప్పుడు గౌరవ మంత్రివర్యులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఎంతో ఉదారంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి 4 కోట్ల రూపాయలు నిధులు విడుదలకి అంగీకరించిన దానికి ఈ యొక్క రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన, రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఉత్సవ కమిటీ పక్షాన, అధికారుల పక్షాన స్థానిక శాసనసభ్యుడిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమం, భూమి పూజ కార్యక్రమం కూడా గౌరవ మంత్రివర్యులు ఆనవ రామనారాయణ రెడ్డి చేత చేయించడం జరుగుతుందని మనం చేస్తున్నాం.